ఎనోలా హోమ్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 5 మినిట్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మన హీరోయిన్ ని తన మదర్ ఎలా పెంచింది అంటూ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో సీన్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీ అంటే లేదు గైస్. చాలా అంటే చాలా పిచ్చ అంటే పిచ్చ రెగ్యులర్ స్టోరీ. మనం చాలా మూవీస్ లో చూసే ఉంటాం. ఇంకా ఈ మూవీ స్టోరీ ఏంటి అంటే, ఒక ఇన్వెస్టిగేషన్ టైప్ లో నడుస్తా ఉంటది. ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అదైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ ఉంటుంది. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, వీళ్ళు ఏ దానికోసమో ఎతుకుతున్నారా అని మనకి ఎక్కడా అనిపించదు. మూవీలో ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో అదైతే పర్ఫెక్ట్ గా ఉండదు. అలాగే మూవీలో మన హీరోయిన్ ఏదో పజిల్ చేస్తా ఉంటది. ఆ పజిల్ కూడా ఎంత కన్ఫ్యూజన్ అంటే అంత కన్ఫ్యూజన్ గా ఉంటది. వాళ్ళమ్మ తప్పిపోయిందంటారు, వాళ్ళమ్మ ఏదో చెప్పిందంటారు, ఏదో పేర్లు కలిపి ఏదో చేస్తా ఉంటది. లిటరలీ అదైతే నాకైతే పిచ్చ అంటే పిచ్చ కన్ఫ్యూజన్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, మన హీరోయిన్ ఒక ప్లేస్ కి పారిపోదాం అనేసి ఒక ట్రైన్ ఎక్కుతుంది. ఆ ట్రైన్ లో ఒక సీన్ ఉంటుంది. అసలు ఆ సీన్ ఎందుకైందో అర్థం కాలేదు. అలాగే ఆ ట్రైన్ లో ఒక అబ్బాయి వస్తాడు. అసలు ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడో ఏమో నాకేం అర్థం కాల. అంటే ఒక అతను వస్తాడు, అతన్ని వేరే వాళ్ళు చంపేద్దామని చూస్తా ఉంటారు. అసలు ఎందుకు చంపేద్దామని చూస్తా ఉంటారు, అసలు మెయిన్ రీజన్ పర్ఫెక్ట్ గా లేదు. మూవీలో స్టోరీ ఏంటంటే, గజిబిజిగా అటు ఇటు తిప్పేస్తా ఉంటారు. కాకపోతే ఎందుకు తిప్పుతున్నారా ఏంట్రా అని మనకు పర్ఫెక్ట్ గా అర్థం కాదు. యాక్చువల్లీ ఏంటంటే, మన హీరోయిన్ తన మదర్ కోసం ఎదుగుతా ఉంటుంది. మూవీలో మెయిన్ స్టోరీ అది కాకుండా అన్ని వస్తా ఉంటాయి. అసలు ఎందుకు వస్తున్నాయో ఏంటో మనకు పర్ఫెక్ట్ గా అర్థం కాదు. అంటే వాళ్ళ అమ్మ కేసు కి సీన్స్ కి ఏమన్నా లింక్ ఉందా అంటే లింక్ ఉండదు. ఆ సీన్స్ ఏంటంటే అలా వచ్చి అలా వెళ్తా ఉంటాయి. కాకపోతే ఎందుకు వస్తాయో అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే, ప్రీ ఇంటర్వెల్ దగ్గర ఒక చిన్న ఫైట్ ఉంటుంది గైస్, మన హీరోయిన్ కి అండ్ ఒక అతనికి. ఆ ఫైట్ అయితే కొంచెం బాగుంటుంది. అక్కడైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంతే. అది కూడా రన్నింగ్ చేస్తూ ఒక చిన్న ఐక్యూ తో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కొంచెం బాగుంటుంది అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మూవీలో స్టోరీ రైటింగ్ గైస్ నాకైతే పిచ్చ అంటే పిచ్చ కన్ఫ్యూజన్ గా అనిపించింది. అంటే ఆ రైటింగ్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ వేలే వెళ్ళదు, అటు ఇటు తిప్పేస్తా ఉంటారు. అందువల్ల అయితే నాకైతే పిచ్చ అంటే పిచ్చ కన్ఫ్యూజన్ గా అనిపించింది. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది మన హీరోయిన్ కి అండ్ వాళ్ళ అమ్మ మధ్యలో. ఆ సీన్ కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించింది అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ ని తన మదర్ వదిలేసి వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు వెళ్ళిపోయింది, అప్పుడు మన హీరోయిన్ ఏం చేసింది ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమంటాం. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. మూవీలో కొన్ని లొకేషన్స్ ఉంటాయి గైస్, ఆ లొకేషన్స్ అయితే కొంచెం బాగున్నాయి, కొంచెం నేచురల్ గా ఉన్నాయి చూడటానికి అయితే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.